హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్నెస్. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, చార్మినార్ అనేది చాలా ఫేమస్ హైదరాబాద్లో. ఆల్రెడీ మీరైతే చాలామంది వచ్చి విజిట్ చేసి ఉంటారు. రాని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఓకే కదా. ఎక్కడ ఏ ప్లేసెస్లో ఏమేమి దొరుకుతాయి ఇవన్నీ కూడా నేనైతే క్లియర్గా మీకైతే మెన్షన్ చేసి చెప్తాను. అన్ని వ్యూస్లో కూడా మీకైతే చార్మినార్ని చాలా బాగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను నా కెమెరాతో. ఓకే కదా. నేనైతే కొద్దిగా ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, కానీ వచ్చి మనుషులైతే అటువైపు చాలా రద్దీగా ఉన్నారు వీకెండ్ వల్ల. మీరైతే మాత్రం మార్నింగ్ టైం వస్తే చాలా బాగుంటుంది. చార్మినార్ అయితే మాత్రం మార్నింగ్ టైం రావాలి అంటే ముందు లెగాలి కదా. సో మనకి వీకెండ్ అయితేనే బెస్ట్ అని చెప్పేసి అయితే ఎంత రద్దీ ఉన్నా ఆ టైంలోనే వస్తాం. ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక సారీ ఉంది నా దగ్గర, దానికైతే బ్యాంగిల్స్ కొందామని చెప్పేసి అయితే బ్యాంగిల్ షాప్కి అయితే వచ్చాను. మనకి మ్యాచింగ్ అయితే ఫుల్గా ఇక్కడైతే దొరుకుతాయి. ఏ కలర్ సారీకైనా ఇక్కడ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే దొరుకుతాయి. నేనైతే బ్యాంగిల్స్ అయితే కొనేసుకున్నాను. అక్కడ షర్ట్లో లేకపోయినా సరే నేను అడిగిన కలర్స్ అయితే స్టోర్కి వెళ్ళి తెచ్చారనమాట. అంతవరకు వెయిట్ చేశాను. ఇక్కడైతే చాలా రింగ్స్ అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ సిల్వర్ కడియాలు కూడా ఉన్నాయన్నమాట అబ్బాయిలకైతే. చూస్తూ ఉండండి. ఏవైనా మీరు ఇక్కడికి వచ్చి కొనాలి అనుకుంటే డిఫరెంట్ కలర్స్ రింగ్స్ అయితే కొనుక్కొని మంచిగా మనకి ఏ డ్రెస్కి మ్యాచ్ అవుతాయో మనం స్టోర్ చేసుకొని మన దగ్గర కలెక్షన్ ఉంటే మనం వేసుకునే డ్రెస్ బట్టి మనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫుల్గా బ్యాగ్స్ అయితే ఫుల్ ఫేమస్. ఇక్కడ చార్మినార్ దగ్గర అయితే బ్యాగ్స్ అమ్ముతూనే ఉంటారు చేతులకు దోపుకుంటూ. అండ్ ఇలాగ ఇయర్ రింగ్స్ కూడా అమ్ముతారనమాట చేతితో పట్టుకుంటూ ఇలాగా. నేనైతే ఇయర్ రింగ్స్ అయితే ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, అంతా బెలూన్స్ అన్నీ డిఫరెంట్ అంతా అమ్ముతూనే ఉంటారు. అలా కంటిన్యూస్గా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, ఖాళీ ఉండదు మనకైతే. ఇక్కడ చూసారు కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా సాక్స్లు అవి అమ్ముతుంటారు, చిన్న ఫ్రాక్స్. ఇక్కడ చూసారు కదా, అత్తరు ఎవరైనా ఇక్కడ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మనకి చిన్న డబ్బాలో కలిపి ఇస్తారనమాట. మనమైతే స్మెల్ అనేది మంచిది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇస్తారు. ఇక్కడ నేనైతే ఇవి ఏంటి కలువ పువ్వులతో చేశారు హ్యాంగింగ్స్ అని చూస్తుంటే ఇవి ద్వారబంధాలకి పెట్టుకోవడానికి అని చాలా ఎక్కువ రేటు చెప్పాడని చెప్పేసి అయితే బేరం ఆడాను. కానీ ఇక్కడ చార్మినార్ దగ్గర మాత్రం మనమైతే తప్పనిసరిగా బేరం ఆడాలి. ఇంకా వచ్చాక అరగంటలా అయిపోయింది, మనకు ఆకలి ఫుల్గా వేస్తుందని చెప్పేసి అయితే నేనైతే స్వీట్ కార్న్ తీసుకొని అయితే తింటున్నాను. స్వీట్ కార్న్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. చార్మినార్ దగ్గర వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ నెమలేకల గురించి అయితే అడిగాను, చాలాసేపు బేరం ఆడారు కానీ తీసుకోలేదు. ఇవి బల్లుల కోసం అయితే యూజ్ చేస్తారంట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ నెక్స్ట్ ఏమో మల్బరీ కనిపించింది. నా కళ్ళు అసలు ఫ్రూట్స్ వైపు వెళ్తూ ఉంటుంది. ఎక్కడైనా ఫ్రూట్స్ కనిపించాయంటే ఒక బాక్స్ అయితే తీసుకున్నాను, 50 రూపీస్. ఇదిగోండి బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదా, మనకైతే ఊర్లు వెళ్ళడానికి అట్లా ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము చార్మినార్ పక్కన చార్మినార్కి అటాచ్ అవుతూ ఒక అమ్మవారు అయితే ఉంటారనమాట, అమ్మవారి టెంపుల్. అక్కడైతే చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడైతే బోనాలు అయితే చాలా బాగా చేస్తారు, మీకు తెలిసిన విషయమే. ఒకవేళ తెలియకపోతే ఒకసారి వచ్చినప్పుడు ఒకసారి దర్శనం అయితే చేసుకోండి అమ్మవారి దగ్గర. అయితే నేనైతే దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే మనకి చార్మినార్ అంటేనే ఛాయ్ అనమాట. నిమ్రా కేఫ్ బేకరీ దగ్గర అయితే నేనైతే ఛాయ్ తీసుకున్నాను. మంచిగా లోపలికి వెళ్ళి కొన్ని బిస్కెట్స్ అండ్ ఛాయ్ అయితే తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాను అనమాట లోపలికి. ఖాళీ ఉండదు, ఈ ఛాయ్ అయితే చాలా ఫేమస్. చూసారు కదా, మంచిగా ఛాయ్ తాగుతూ చార్మినార్ని చూస్తూ మంచిగా ఫీలింగ్ అనేది చాలా బాగుంది. మీరు కూడా వచ్చినప్పుడు ఈ ఛాయ్ మాత్రం తాగడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏమో ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూసారా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకైతే మాత్రం. ఇక్కడైతే ఫంక్షన్స్కి అట్లా చాలా బాగుంటాయి ఇక్కడ సెట్స్ అయితే. ఎంత చూసినా మనం ఈ బ్యాంగిల్స్ చూడడానికి ఆ లైటింగ్స్ అనేవి పెడతారు, చాలా ఎక్కువ లైటింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చెప్పులు అయితే 100 రూపీస్ లోపలే దొరుకుతాయి. మీరు బేరం ఆడే దాన్ని బట్టి అయితే ఉంటుంది. నార్మల్ డైలీ వేర్ చెప్పులైనా ఆఫీస్ వేర్ అయినా సరే సింపుల్గా నీట్గా బాగుంటుంది. ఇంకా మొత్తం బ్యాంగిల్స్ అంటే చార్మినార్ అంటే బ్యాంగిల్. తప్పనిసరిగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు బ్యాంగిల్స్ కొనాలి మ్యారేజెస్కి అని అంటే
ఇక్కడికే వచ్చి విజిట్ చేస్తారు. ఓకే కదా. ఇంకా అబ్బాయిలకి ఇక్కడైతే వాచెస్ కూడా ఉన్నాయి. మినిమం 1 ఇయర్ అట్లా పనిచేస్తాయి. డిపెండ్స్ ఆన్ వర్కింగ్. ఓకే కదా. స్టైల్కి అట్లా సింపుల్గా కొనాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. వాచెస్ కూడా ఉన్నాయి అబ్బాయిలకి అయితే మాత్రం. వాచెస్, బెల్ట్స్, షూస్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలకి కూడా వాచెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, స్మార్ట్ వాచెస్ అండ్ చైన్ వాచెస్ కూడా ఉన్నాయి. అమ్మాయిలకి అయితే చాలా బాగున్నాయి. ఆ తర్వాత అయితే నేను చూసారు కదా చార్మినార్ నైట్ వ్యూ అయితే ఎలా ఉంది. ఫుల్ కలకలకల్లాడిపోతుంది. ఫుల్గా షాప్స్ ఉంటాయి అన్నమాట. మనకైతే ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్ అని ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడికి వచ్చారంటే ఇక్కడైతే సాదూద్ మలాయి ఇక్కడ ఫేమస్. తప్పనిసరిగా వచ్చినప్పుడు ట్రై చేయండి. కంపల్సరీగా టేస్ట్ చేయాల్సిందే. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తారు. మీరైతే తప్పనిసరిగా ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం దానికి ఆపోజిట్లోనే మక్కా మసీదు ఉంటుంది. మక్కా మసీదు నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇప్పుడు చార్మినార్ వచ్చినా సరే ఎప్పుడు లోపలికైతే వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను. స్కార్ఫ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అమ్మాయిలకి అయితే లోపలికి అలౌ చేయరు. ఓకేనా. మీరు వెళ్ళుంటే కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళాను. లోపలైతే ఇలాగ ప్రశాంతంగా చాలాసేపు నిల్చొని షాపింగ్ చేసి కాళ్ళు నొప్పులు వస్తే ఇక్కడికి వచ్చి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు మనమైతే. ఇక్కడి నుంచి చార్మినార్ అయితే చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది కదా. చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో తీస్తుంటేనే. లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అందరూ కూడా వచ్చి రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ చూసారా, ఈ మసీదు యొక్క తలుపులు అయితే చాలా జాగ్రత్తగా చెత్త చెద అది ఏం పట్టకుండా చాలా జాగ్రత్తగా ఇన్ని సంవత్సరాల నుంచి ఓల్డ్ది అది. ఇంకా మసీదు దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాక ఫుల్గా ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా డ్రెస్సులు అన్నీ ఉంటాయన్నమాట. స్కార్ఫ్లు, డ్రెస్సులు, టీషర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు ఇలా ముందుకు వస్తే మక్కా మసీద్ నుంచి ఇవన్నీ కూడా ఉంటాయి. నైట్ డ్రెస్, ప్యాంట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. మీరు మాత్రం బేరం ఆడే తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువ, సగం కంటే తక్కువ అడిగితేనే మనకి కరెక్ట్గా బేరం అనేది వాళ్ళు అయితే మనీ తగ్గిస్తారు. లేదు అని అంటే మనం వాళ్ళు ఇచ్చిన దానికి ఇచ్చేస్తే చాలా ఎక్కువ ప్రైసెసే తీసుకుంటారు. ఓకే కదా. ఇది వ్యూ అనమాట. ఆ నెక్స్ట్ ఆపోజిట్లో ఇక్కడైతే అల్ అక్బర్ అని చెప్పేసి అయితే ఈ రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇందులో చికెన్ 65 రుమాలి రోటీ అయితే చాలా బాగుంటుంది. వచ్చినప్పుడు మీరు కానీ మీ ఫ్యామిలీతో వచ్చినా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఓకేనా. చాలా బాగుంటుంది. ఓకే కదా. మీకు ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నాకైతే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే చాలా మెడలోకి అయితే సిల్వర్ సెట్స్, బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయి. చూశాను చాలా. అట్ ది సేమ్ టైం నాకు ఆఫీస్కి చెప్పులు అవి సరిగా లేవని చెప్పేసి అయితే నేను చెప్పులు అయితే ట్రై చేశాను. 100 రూపీసే అంట. చెప్పులు కూడా బాగున్నాయి. 100 రూపీస్కి సింపుల్గా ఆఫీస్ వేర్కి అయితే వేసుకోవచ్చు. బట్ మనం వాటర్లో అది తడపకుండా గెంతకుండా ఉంటేనే ఆ చెప్పులు అనేవి ఉంటాయి. ఆ తర్వాత ఇంకా షాపింగ్ అదంతా అయిపోయింది. ఫుల్గా అలిసిపోయాము. మంచిగా చాట్ మసాలా అండ్ బజ్జీలు అయితే తినేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఈ దారిలో అయితే చాలా పిచ్చుకలు, బర్డ్స్, కుందేళ్ళు అన్నీ కూడా ఉంటాయి. చూడండి కలెక్షన్స్ డిఫరెంట్ కలర్స్ అయితే బర్డ్స్ అయితే ఉంటాయి. చూసారు కదా. ఇవన్నీ కూడా ఈ సైడ్ని అయితే పెంచుతూ ఉంటారు. ఎవరైనా వచ్చి ఇక్కడ పెంచుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. పావురాలు, వైట్ పావురాలు చూసారా, చిన్న బాతులు. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి వీటిని కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.